బెంగళూరులో శుక్రవారం ప్రారంభమైన ఓబీసీ 11వ జాతీయ మహాసభలో నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో బీసీ చైతన్యం అధికంగా ఉందని, దేశంలో ఎక్కడా బీసీ కార్యక్రమం జరిగినా నిజామాబాద్ గళాన్ని వినిపిస్తున్నామని అన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో వర్ణయాగం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పీఎం మోదీ ఎన్డీఏ భాగస్వామ్య ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. సభలో గందరగోళం వల్ల కొత్త వారికి మాట్లాడే అవకాశం రావడం లేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్ ఫీజుల వివరాలను తప్పకుండా డిస్ప్లే చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ నోటీస్ బోర్డు వెబ్సైట్తో పాటు పాఠశాల విద్యాశాఖ పోర్టల్ను నమోదు చేయాలని పేర్కొంది. దేశంలో పెట్రోల్ వాహనాల విక్రయాలు తగ్గుతూ వస్తున్నాయి. జూలైలో ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వాటా 40.6%కి చేరింది. అదే సమయంలో పెట్రోల్ వెహికల్స్ వాటా 45.7%గా ఉంది. వీటి మధ్య తేడా 1% కాగా గతేడాది 13.2%గా ఉండేది. ఇందులో పెట్రోల్ కార్ల వాటా 47.6% నుంచి 41.6%కి పడిపోయింది. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి తహసీల్దార్లకు కలెక్టర్ భవేష్ మిశ్రా షోకేజ్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత సమయానికి కలెక్టర్ సమావేశ మందిరానికి చేరుకోగా పలు మండలాల తహసీల్దార్లు గైర్హాజరు కావడాన్ని గమనించి వారి తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.